భార్య ప్రార్థన పోయిందంట. పోయేటప్పుడు వాళ్ళ ఆయన అన్నాడు, ఏమే ఎడికి అయిపోయేదండి, ప్రార్థన పోతుందండి 5 నిమిషాలు అట్ట పోయి ఎట్టురా అంటే వస్తాండి, రాకపోతే సన్నగ ఇరుగుద్ది అని చెప్పి ఒక సన్నగ తెలుసుగా, ఎడ్ల బండికి పెట్టే కర్ర, అప్పుడు కాలం సన్నగ తీసి మందకాడ పెట్టిండాడు. భార్య ప్రార్థన పోయింది. ఆ రోజు ఆత్మతో నింపబడి తెల్లాడి 5 నిమిషాలు రాకపోతే ఏమి ఇరుగుద్ది, మర్చిపోయింది. సన్నగ సంగతి మర్చిపోయింది, అన్ని మర్చిపోయింది. ఆ రాత్రి కూడా 3 దొంగలు వచ్చారట. వచ్చి తలుపు తీసే ఉంచుండి 5 నిమిషాలు వస్తుందని. వచ్చి లేరా లే అంటే లేచిందంట. ఎవరు మీరంటే మేము దొంగలం రా. ఎందుకు వచ్చారంటే బీరో తల లేరంటే అది తీసుకొని పోయింది. ఏదిరా, నా భార్య తీసుకొని పోయిందండి. యాడికి పోయిందిరా, ప్రార్థన పోయింది. వాడికి ఎక్కడి కోపం వచ్చింది అట దొంగడికి. అటు ఇటు చూసిండట. ఇప్పుడు ఏం కనపడది, ఇది అందుకుండాట. నీ భార్య ప్రార్థన పోతే నేనెందుకు పోలేదా, మాకు పేడబోగా వాడు కొట్టిన ప్రతిసారి నువ్వెందుకు పోలేదురా అంటున్నాట. వాడు అరికాలు మొదలకు నన్నెత్తిన వరకు పచ్చి పుల్లే ఆడ పడితే ఆడ కొట్టి సాగు కొట్టినాడు. సాగు కొట్టి మొత్తం తగిలిపోయి మళ్ళా పండుకో పెట్టి తుప్పడి కట్టి తలుపు వేసిపోయారట. ఇరిగిన సన్నగా ఆడ పెట్టి ఎలా అనుకుంటూ వస్తున్నాడు. అమ్మో సన్నగా ఏ పెట్టిండయ్యో, ఈరోజు నా పని అయిపోతాయో, అమ్మో అయిపోతాయో అనుకుంటూ వచ్చిందంట. తలుపు పెట్ట పట్టుకోమని ఉడిపి ఏమైంది ఏమండి అంటే, ఏమే ఓసారి దగ్గరకు వచ్చిన ఒక్కసారి ఒంటి నిండా బలం తెచ్చుకొని కొంచెం దగ్గర రాగలడాడు. వచ్చినాక కొంచెం దగ్గర రాలి, ఏంటండి అని అంటే లాక్కోమ దగ్గరకు వచ్చిండాడు. ఏంటంటే అంటే, నువ్వు ప్రార్థన పోయేటప్పుడు నన్ను పట్టుకుపోవద్దని సోయి చెప్పిందానా, నువ్వు నన్ను పట్టుకుపో, నేను రానంటేనే నేను అంట, నువ్వు కొంత పోవద్దు, నువ్వు దేవతకపో నేలానికి వాడేవాడు వచ్చిండు ముగ్గురు, వాడు కొట్టిన ప్రతిసారి నువ్వెందుకు పోలేదు రా అంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఇప్పుడు ఆడికి దెబ్బకు మారు మనసు వచ్చింది. అన్నాడు, నేను చచ్చిపోతున్నాయేమో అనుకున్నా.